హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో వచ్చేసి షాపింగ్ హాల్ అనమాట, నుమాయిష్ షాపింగ్ హాల్. ఈ షాపింగ్ హాల్ కూడా నేను బీయింగ్ ఉమెన్ ఛానల్లో కాకుండా షాప్ విత్ మీలో పెడుతున్నా. షాప్ విత్ మీలో పెట్టి ఆల్మోస్ట్ 5 to 6 months అయిపోతుంది. కొంచెం ఈ హెల్త్ ఇష్యూస్ అవి వచ్చిన తర్వాత దానికి గ్యాప్ ఇచ్చేసాను షాప్ విత్ మీ ఛానల్కి. లైక్ నేను అందులో కొంచెం షాప్ విత్ మీ ఛానల్ కూడా ఎందుకు క్రియేట్ చేశానంటే, షాపింగ్స్ ఎప్పుడైనా నేను బయటకు వెళ్ళినప్పుడు షాపింగ్ చేసినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా నేను కొనుక్కున్నప్పుడు వాటి ప్రైజెస్, క్వాలిటీ, ఇవన్నీ రివ్యూ పర్పస్ కోసం అని చెప్పి, మెయిన్ షాపింగ్ రివ్యూస్ పర్పస్ కోసం అని చెప్పి స్టార్ట్ చేశాను. సో ఆల్మోస్ట్ నేను అందులో మీషో ఎక్కువ చేస్తుండేదాన్ని. సో కమింగ్ వీడియోస్లో నా బడ్జెట్ బట్టి నేను మీషో వీడియోస్ కూడా చేస్తాను. సో ఇప్పుడు వచ్చేసి నుమాయిష్ షాపింగ్ హాల్ అనమాట. ఆబ్వియస్లీ నుమాయిష్ వచ్చేసి 17th క్లోజ్ అయిపోతుంది. 17th లాస్ట్ అనమాట, ఫెబ్. ఈ 2 days చాలా ఆఫర్స్ ఉన్నాయట. సో మీరు అవేం మిస్ చేసుకోవద్దు. ఇన్ కేస్ దగ్గరగా ఉంటే విజిట్ చేయండి. ఈ 2 days ప్రైస్ డ్రాప్ చాలా ఉందట. నేను వెళ్ళినప్పుడు అయితే అంత ప్రైస్ డ్రాప్ అయితే అవ్వలేదు. లాస్ట్ 2 days చాలా వరకు ప్రైజెస్ అనేవి తగ్గాయట. సో బెస్ట్ మీరు ఈ లాస్ట్ 2-3 days, నాకు తెలిసి ఈరోజు 15th, నేను షూట్ చేసినది 15th, పోస్ట్ చేసింది 16th. సో ఈ 2 days 16th, 17th ఆఫర్స్ మంచిగా ఉన్నాయట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం షాపింగ్ హాల్ ఏంటని చూసేద్దాం మీకు లేట్ చేయకుండా. నుమాయిష్ అంటే అందరికీ తెలిసిందే కదా, హైదరాబాద్లో సర్టెన్ పీరియడ్లో మాత్రమే నుమాయిష్ షాపింగ్ అనేది, ఎగ్జిబిషన్ అనేది ఉంటుంది. అది కూడా మిడ్ జనవరి నుంచి ఫిబ్రవరి 1st week వరకు ఉంటుంది. సో అందరికీ తెలిసిందే. చాలా మంచిగా ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే, నుమాయిష్ అంటే చాలామందికి తెలియకపోవచ్చు, చాలామంది ఏంటంటే అవుట్ ఆఫ్ హైదరాబాద్ తెలియకపోవచ్చు. నుమాయిష్ ఏంటంటే వివిధ ప్రాంతాల నుంచి షాపింగ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జైపూర్లో ఒక ఫ్యాబ్రిక్ ఉంటుంది, లేకపోతే ఇక్కడ ఒకటి ఉంటుంది, అక్కడ ఒకటి ఉంటుంది. వివిధ ప్లేసెస్ నుంచి షాపింగ్ అంతా తీసుకొచ్చి, రాజస్థానీ క్రాకరీ కానీ, లేకపోతే చికెన్ కర్రీ కుర్తీస్ కానీ, ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఒక ప్లేస్లో ఎగ్జిబిట్ చేస్తారనమాట. లైక్ ఇది షాపహాలిక్స్కి మంచి ఆపర్చునిటీ. అండ్ ఆల్సో ఇలా ఇలాంటి కొంచెం బిజినెస్ చేసుకుంటారు కదా, వాళ్ళకి కూడా వాళ్ళ ప్రొడక్ట్స్ సేల్ చేసుకోవడానికి, అండ్ ఆల్సో ఈ ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి షాపింగ్ వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళకుండా ఒకే దగ్గర చక్కగా షాపింగ్ చేసుకోవచ్చు. నాకు తెలిసినందుకు చెప్పాను. సో అది. అండ్ తర్వాత ఈ డ్రెస్ వైస్కి వచ్చేస్తే, ఇలాంటి డ్రెస్సెస్ కూడా మీకు నుమాయిష్లో దొరుకుతాయి. బట్ నేనైతే నుమాయిష్లో తీసుకోలేదు. ఇది నేను నా బర్త్డే షాపింగ్ వెళ్ళినప్పుడు ఇది తీసుకున్నా. 600 rupees అనమాట. కూకట్పల్లి KBH మార్కెట్లో కొన్నాను, KBHB స్ట్రీట్ షాపింగ్లో కొన్నాను. సో ఇది డ్రెస్ అయితే. మీకు ఇలాంటి డ్రెస్ బోల్డ్ కనబడతాయి, బట్ ఈ కలర్ నాకు ఎక్కడ కనబడలేదు. సో ఇది నేను కలర్ గురించి తీసుకున్నాను. చాలా నచ్చింది కలర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నుమాయిష్కి వెళ్ళినప్పుడు అయితే నేను దుప్పట్లు అండ్ ఆల్సో డోర్ మ్యాట్స్ తీసుకున్నాను. డోర్ మ్యాట్స్ చాలా బాగుంటాయి, మంచి వెరైటీ డోర్ మ్యాట్స్ దొరుకుతాయి. బట్ నేను డోర్ మ్యాట్స్ కొంటాను కానీ ఎక్కడ పెట్టాలో తెలియట్లేదు, ప్లేస్ లేదనమాట. అందువల్ల డోర్ మ్యాట్స్ తీసుకోలే. బెడ్షీట్స్ తీసుకున్నాను. బెడ్షీట్స్కి కూడా ప్లేస్ లేదు మా ఇంట్లో. కాకపోతే ఇంకా చాలా రోజులు అయిపోయింది బెడ్షీట్స్ తీసుకోవాలని చెప్పి బెడ్షీట్స్ తీసుకున్నా. అండ్ బెడ్షీట్స్ అయితే ఇదనమాట. బెడ్షీట్స్ మొత్తం 4 తీసుకున్నా. 1000 rupeesకి 4 అనమాట. ఇది డబుల్ బెడ్షీట్ అనమాట. ఇలా ఉంటుంది డబుల్ బెడ్షీట్. 2 పిల్లో కవర్స్ వస్తాయి అండ్ ఒక బెడ్షీట్ వస్తుంది. ఇవి మొత్తం 1000కి 4 అనమాట. వేరే క్వాలిటీ కూడా ఉంది, 1000కి 3. ఇంకో క్వాలిటీ కూడా ఉంది, 1000కి 2. బట్ ఇంకా ఇవి సరిపోతాయి కదా అని చెప్పి ఇది తీసుకున్నా. ఇదొక కలర్ తీసుకున్నాను. ఒక్కొక్కటి రిపీట్ అవ్వకుండా తీసుకున్నాను. ఇదొక కలర్ తీసుకున్నా. తర్వాత ఇది వైట్ ఒకటి తీసుకున్నాను. పిల్లో కవర్స్ కూడా క్వాలిటీ చాలా బాగున్నాయి అనమాట. అంటే అక్కడ మీరు ఓపెన్ చేసుకొని చూసి తీసుకోండి, సిగ్గుపడద్దు అసలు ఓపెన్ చేయడానికి. ఇలా వస్తుంది వైట్ అయితే. నాకు వైట్ చాలా బాగా నచ్చింది. బట్ వైట్ బెడ్షీట్, వైట్ డ్రెస్సెస్, వైట్ సారీస్ నేను అసలు మెయింటైన్ చేయలేను. అదొక రకమైన భయం వస్తుంది అనమాట. మరకలు అంటుకుపోతే ఏంటి అని చెప్పేసి. సో అందువల్ల ఇది తీసుకుని ధైర్యం చేసి తీసుకున్నాను అనమాట. సో ఇది 1000 rupeesకి 4 అమౌంట్, 250 rupees పడింది. తర్వాత ఇది ఒకటి రెడ్ కలర్ ఒకటి, అన్నీ 4 కలర్లు తీసుకున్నాను. సో అది. దాని తర్వాత ఈసారి రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి అనమాట. సో రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ నేను ఇలా తీసుకున్నా. నాకు బ్యాంగిల్స్ చాలా ఎక్కువ అయిపోయింది. పెయిర్ వచ్చేసి 100 నుంచి 150, 120, 200 కూడా చెప్తున్నారు. మనం బార్గెన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో నేనైతే ఇవి తీసుకున్నా. బాగున్నాయి కదా, నా కెమెరా మీద చూపించడానికి చాలా బాగున్నాయి. మొత్తం 2 తీసుకున్నాను. ఒకటి ఇది లైట్ కలర్, ఇది గాజులే, కాకపోతే మీకు 4 వస్తాయి. ఇలా మీకు నార్మల్ మట్టి గాజుల్లాగా డజన్ రావు, 4 గాజులే వస్తాయి. సో ఇలాగ వస్తుంది అనమాట. నేను ఇది కస్టమైజ్ అంటే ఇది
ఒకలాంటి డిజైనే 5, 6 ఒక బాక్స్లో అంటే నేను తీసుకున్నాను అనమాట. ఇలాగా బాక్స్ లెక్క నమ్మట్లేదు, నేను ఇలా సెట్ తీసుకుందామని భయ్యా అన్ని 6 కదా బాక్స్కి, ఒక్కొక్క కలర్ ఒక్కొక్కటి ఒకే డిజైన్ ఒక్కొక్క కలర్ ఇవ్వండి అని చెప్పేసి బాక్స్తో పాటు తీసుకున్నా. ఇలా బాక్స్తో పాటు తీసుకుంటే మీకు కొంచెం తక్కువ ప్రైస్ పడుతుంది అనమాట. అండ్ దట్టు మనం నేను శారీస్ అవి ఎక్కువగానే కట్టుకుంటాం కాబట్టి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలాగా డార్క్ కలర్స్ తీసుకున్నాను. ఇందాక వాటికి వీటికి కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. పింక్, డార్క్ పింక్, గ్రీన్, పింక్ అండ్ ఆల్సో స్కై బ్లూ, ఎల్లో అండ్ ఆల్సో రెడ్. సో ఇది డార్క్ అండ్ పడిపోతేమో అని భయం వస్తుంది. సో ఇవి రెడ్ అనమాట. సో ఈ రెండు ఇలాగా ఇవి మీకు 100 రూపీస్ ఈ సెట్. ఇలా అంటే 4 బ్యాంగిల్స్ 100 రూపీస్ నుంచి 150 వరకు ఉంటుంది, 200 వరకు కూడా ఉంటుంది. సో మీరు ఎంచుకున్న డిజైన్ బట్టి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాకు 120, 130 అలా వచ్చింది. ఇది నేను 100కి అడిగా, 70 రూపీస్ కూడా అడిగాను, ఇవ్వలేదు. ఇది చెప్పడమే 200 చెప్పారనమాట, 120కి అలా తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి నాకు 100 రూపీస్ పడింది అనమాట, మొత్తం 4 గాజులు. సో నాకైతే ఇంటికి వచ్చిన వెంటనే 2 గాజులకి నిండుగా వేసుకున్నాను. నాకు చాలా బాగా నచ్చింది. వీలైతే ఇప్పుడు వేసుకొని నేను మీకు వీడియో ఎండింగ్లో నేనే ఎప్పుడు చూపిస్తాను. సో నాకు అంత బాగా నచ్చాయి అనమాట. ఫుల్గా నిండు గాజులు వేసుకుంటే బాగుంటుంది. కాకపోతే 4 బ్యాంగిల్సే వచ్చాయి. ఫుల్ సెట్ అలా హాఫ్ డజన్ వస్తే బాగుండేది. దాని తర్వాత బ్లౌజెస్ తీసుకున్నాను. బ్లౌజెస్ ఏంటంటే మీకు ఇది పావని క్రియేషన్స్ అని చెప్పి రెడీమేడ్ డిజైనర్ బ్లౌజెస్ అండ్ శారీస్ అట. ఇది మీకు కొత్తపేటలో ఉంటుందట షాప్ అయితే. నేను కొత్తపేట వచ్చి నిజాంపేట ఉంటుంది కదా, 8 అడ్రస్ చూసి చెప్తున్నాను, కొలాబరేషన్ ఏం కాదు. అండ్ వీళ్ళు నేను షూట్ చేసుకోవచ్చా అని అడిగితే షూట్ చేసుకోండి, అండ్ ఇలా 16th, 17th ఆఫర్స్ ఉంటాయని చెప్పండి అని చెప్పారనమాట. వాళ్ళు నాకు ఏం తగ్గించలేదు. ఒక్కొక్కటి నాకు 1200 పడింది బ్లౌజ్, అసలు రూపాయి కూడా తగ్గించలేదు. బేరం ఆడడానికి 1000కి ఇమ్మని అడిగాను కానీ అస్సలు. సో ఇంకా వర్తబుల్ అనిపిస్తుంది, కొన్ని వదలలేము. సో వీక్ ఉంటుంది కదా షాపింగ్ దగ్గర మనకి. సో అది బ్లౌజ్ అయితే నేను మిర్రర్ వర్క్ది అసలు ఇప్పుడు వరకు ట్రై చేయలే, అందువల్ల మిర్రర్ది తీసుకున్నా. ఇందు మీదకి సారీస్ ఏం కట్టుకుంటానో తెలీదు, బట్ ఫస్ట్ అయితే బ్లౌజెస్ తీసుకున్నాను. ఇలా వస్తుంది ఎల్బో స్లీవ్, నేను ఇంకా స్లీవ్ ట్రై చేయలేదు. వెనకదలు వచ్చేసి ఇలా వస్తుంది. నాకు ఎందుకో బాగా నచ్చింది. నేను వీలైతే కొంచెం ఇక్కడ కట్ చేస్తా, అంటే నాకు మరీ ఇంత హైట్ అంటే నాకు సెట్ కాదనమాట. కొంచెం ఇక్కడ వరకు ఇలా డీప్ కట్ చేస్తాను. ఇది ఒకటి ఇలా కొంచెం ఈ వీల్ ఇలా వచ్చేలాగా. సో చూడాలి ఎంత. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, రా సిల్క్ క్వాలిటీ. అండ్ ఆల్సో లోపల లైనింగ్ కూడా ఇచ్చారనమాట. మీకు ఇలాగా హుక్స్ వస్తాయి. అండ్ వీలైతే మీకు లోపల ఖర్చులు అంటే చిన్నది వస్తుంది, మీరు కొంచెం లూజ్ చేసుకుంటూ చేసుకోవచ్చు. నేనైతే 38, 36, 38 చెప్పినట్టున్నారు సైజ్ నాకు, XXL అని అడిగితే. సో ఇది ఫస్ట్ది 1200, 1200 అనమాట. తర్వాత ఇది ఒక బ్లౌజ్ తీసుకున్నా. అండ్ ఎందుకో ఇది బాగా నచ్చింది. ఇలాంటి ఈ టైప్ అసలు నాకు శారీస్ లేవు, అయినా సరే తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నానో తెలీదు, బాగా నచ్చింది. ఇది ఏంటని నేను ఎందుకు తీసుకున్నాను అంటే ఇన్ని మీద మీరు రోజ్, ఎల్లో, స్కై బ్లూ, వైట్, గ్రీన్ ఇలా బ్లాక్ కాదు వైట్ ఇలా ఇన్ని కలర్స్ శారీస్ మీరు పేరప్ చేయొచ్చు అనమాట. సో అందువల్ల వర్క్ చాలా బాగుంది కదా అని తీసుకున్నాను. అండ్ కొంచెం డిఫరెంట్ కలర్ కూడా అని చెప్పి తీసుకున్నాను. మీకు ఫ్రంట్ కూడా ఇలా వర్క్ వస్తుంది. ఇది నాకు వెనకాల చాప్ చేయడం కాదు, ఎందుకంటే ఫుల్ హెవీ వర్క్ వచ్చింది కాబట్టి. సో స్లీవ్స్ అయితే ఇలా వస్తుంది. అండ్ రెడీమేడ్ బ్లౌజెస్ ఇంతకుముందు అసలు ట్రై చేసేదాన్ని కాదు. నాతో మను వచ్చింది కదా, మను రెడీమేడ్ బ్లౌజెస్ తీసుకోమని నాకు అసలు సెట్ కావే అని చెప్పేసి అందనమాట. సో నేను కూడా ధైర్యం చేసి తీసుకున్నా. అండ్ ఖర్చులు కూడా చిన్న ఖర్చు ఉంది, దాన్ని బట్టి మనం చేసుకోవాలన్నమాట. మ్యాక్సిమం సరిపోతుందని అనుకుంటున్నాను, అసలు ట్రై చేయలేదు. సో ఇలా ఫ్రంట్ హుక్స్ వస్తుంది. అండ్ ఇది ప్రైస్ 1250. మీరు ఇందులో ప్రైస్ చూడొచ్చు, 1200 అనమాట. 1250 పడింది, తగ్గించలేదు. 1200, 1250 ఇలాగే చెప్పారనమాట. సో 1250. సో ఇది 2 బ్లౌజెస్ తీసుకున్నాను. సో సూట్ అయితే తర్వాత వాళ్ళ అడ్రస్లు ఉన్నాయి కదా, ఇంకా అక్కడ విజిట్ చేసి తీసుకొచ్చాను. బట్ నాకు ఈ ఎంబ్రాయిడరీ ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఈ ఎంబ్రాయిడరీ టైపు అలా బాగా నచ్చింది అనమాట. తర్వాత అయితే నేను మిట్టుకి టీషర్ట్స్ తీసుకున్నా. టీషర్ట్స్ వచ్చేసి అక్కడ మీకు జేఎన్ ఫ్యాక్టరీ అని చెప్పి మీకు కొంచెం అలా లోపలికి వచ్చేస్తే జేఎన్ ఫ్యాక్టరీ అని ఉంటుంది. అందులో మిట్టుకి ఇలాగ 5 టీషర్ట్స్ 4 టీషర్ట్స్ తీసుకున్నా. 100 రూపీస్ అనమాట ఒక్కొక్క టీషర్ట్. అంటే నార్మల్ రెగ్యులర్ వేర్కి యూస్ అవుతుంది కదా అని తీసుకున్నాను. ఇది ఒక టీషర్ట్, ఇదైతే చాలా పెద్దది అయిపోయింది వాడికి. వాడు యాక్చువల్గా వచ్చాడు కానీ ఇంకా వేస్ట్ చూడలేదు పెద్దగా. సో ఇదొకటి. ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, ఇంకా డైలీ వేర్ చాలా ఎక్కువ యూస్ చేస్తారు కదా అని చెప్పేసి ఇవి తీసుకున్నా.
తర్వాత వచ్చేసి ఇదొక టీషర్ట్. తర్వాత ఇదైతే పుష్పలోని అల్లు అర్జున్ వేసుకున్నాడట, అందుకని మిట్టు ఇది తీసుకున్నాడు. సో ఇదొక టీషర్ట్. అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయి. నేను సూరత్ కొలాబరేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ సూరత్లో ఒక షాపింగ్ ఉంటుంది. యాక్చువల్గా అది మొత్తం షూట్ చేశా. ఒక ఫేమస్ షాపింగ్ అనమాట. చాలా బాగుంటాయి అన్ని ప్రొడక్ట్స్ కూడా, అన్నీ దొరుకుతాయి మనకి, లైక్ స్ట్రీట్ షాపింగ్ లాగే. ఇప్పుడు మనకి బేగం బజార్ అవి ఎలా ఉంటాయి, శిల్పారం ఇవన్నీ ఎలా ఉంటాయి స్ట్రీట్ షాపింగే మొత్తం షూట్ చేసాను. కానీ ఇప్పుడు వరకు నేను పోస్ట్ చేయలేదు. అది ఎందువల్ల పోస్ట్ చేయలేదు, ఎందుకు డిలే చేశాను తెలీదు, బట్ పోస్ట్ చేస్తాను. ఎందుకంటే మార్కెట్ అయితే అక్కడే ఉంటుంది. నైట్ డ్రెస్లు ఇవన్నీ బోల్డ్ కొన్నాను అనమాట అక్కడ. అసలు షాపింగ్ హాల్ కూడా చేసాను లేదు కూడా గుర్తులేదు నాకు. సో అవేంటంటే అక్కడ నేను మిట్టుకి ఇప్పుడు ఇది ఎందుకు చెప్పానంటే, మిట్టుకి ఒక టీషర్ట్స్ కొన్నాను. మిట్టు సూరత్ రాలేదు, నేను ప్రవీణ వెళ్ళాం షూట్ కోసం అని చెప్పి. అక్కడ టీషర్ట్స్ మంచి టీషర్ట్స్ తీసాను. 150కి 200కి చాలా బాగున్నాయి. మెటీరియల్ అయితే అసలు థిక్ మెటీరియల్. మనము షాపింగ్ లగ్జరీ షాపింగ్లో కొంటే ఎలా ఉంటుందో మంచి బ్రాండెడ్ టీషర్ట్స్ అలా ఉన్నాయి అనమాట స్ట్రీట్ షాపింగ్లో. చాలా ఇష్టపడి 5-6 టీషర్ట్స్ కొంతేస్తే వాడికి అస్సలు సరిపోలేదు బొజ్జ దగ్గర. సో అప్పుడు పాపం వాడు ఫీల్ అయ్యాడు, నేను ఫీల్ అయ్యాను అనమాట. ఈసారి వాడు ఉన్నాడు కదా అని చెప్పి ప్రతిదీ కొంచెం వేసి చూసి అప్రాక్సిమేట్గా వాడు ఉన్నాడు కాబట్టి ఇలా కొంచెం షోల్డర్ దగ్గర పెట్టి తీసుకున్నాను అనమాట. సో అంత ఖర్చు పెట్టి తీసుకున్నాక సరిపోకపోతే ఏదోలా ఉంటుంది కదా మనకైనా సరే. దాని తర్వాత ఒక డ్రెస్ మెటీరియల్ తీసుకున్నా. డ్రెస్ మెటీరియల్ అయితే అసలు సూపర్ హైలైట్. నాకు ఇది ఎంత కుట్టించి ఎంత వేసుకుందామా అని ఉంది. సో ఇదేంటంటే జైపూర్ మెటీరియల్ అనమాట. కాటన్, ప్యూర్ కాటన్. ఇప్పుడు కమింగ్ సమ్మర్లో ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నా లేకపోతే అండ్ దట్టు ఇలాంటి మెటీరియల్తో నాకు ఒక మంచి మెమరీ ఉందన్నమాట. మిట్టు కడుపులో ఉన్నప్పుడు, బొజ్జుతో ఉన్నప్పుడు నేను హనీమూన్కి కూడా అదే మెటీరియల్ వేసుకున్నా. సేమ్ హనీమూన్ తర్వాత వెంటనే నేను ప్రెగ్నెంట్ని కాబట్టి మ్యాక్సిమం హాస్పిటల్ చెకప్స్కి వెళ్ళేటప్పుడు మ్యాక్సిమం ఆ మెటీరియల్సే వేసుకునేదాన్ని. ఇప్పటికీ నా దగ్గర మెటీరియల్స్ ఉన్నాయి, కాకపోతే ఇప్పుడు సరిపోవు అనుకోండి, అది పక్కన, అది సెకండరీ. సో ఇది వచ్చేసి ఈ సోదంతా మాకు ఎందుకు చూపించా అనే వాళ్ళకి చూపించేస్తున్నాను వెంటనే. సో నాకు అలా కొన్ని గుర్తొస్తుంటాయి కదా. మెటీరియల్ అయితే ఇది జైపూర్ మెటీరియల్. కాటన్ అయితే ఎంత బాగుందో. 650 రూపీస్కి వచ్చింది. వాళ్ళు చెప్పడం అయితే 850 అలా చెప్పారు. 500కి అడిగాను, 600కి అడిగాను, లాస్ట్ 650కి ఇచ్చారనమాట. సో ఇది మంచి కాటన్ తెలుసా, చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. ఇన్ కేస్ నుమాయిష్కి వెళ్తే మీకు శిల్పారామంలో కూడా దొరకవచ్చు ఇలాంటివి, బట్ నాకు తెలిసి 650కి శిల్పారామంలో దొరకపోవచ్చు. ఇదేంటంటే ఫుల్గా థ్రెడ్ వర్క్ వచ్చింది, కొంచెం బాందిని టైప్ జైపూర్ ప్రింట్ లాగా మీకు కనిపిస్తుంది. సో ఇది కింద వరకు ఇలా వస్తుంది అనమాట. సెంటర్ పార్ట్ ఇలా వస్తుంది, మొత్తం ఆల్ ఓవర్గా ఇలా వస్తుంది అనమాట. ఇది కమింగ్ సమ్మర్లో అయితే చాలా చల్లగా ఉంటుంది, అసలు విసుగు ఉండదు ఏమాత్రం కూడా. అండ్ ఇది ప్యాంట్, ఇది దుపట్టా అనమాట. ఇది దుపట్టా కూడా కాటన్ మెటీరియలే వస్తుంది. ఇలా వస్తుంది దుపట్టా. నేను యాక్చువల్గా ఇలాంటి మెటీరియల్స్ ఏం చేస్తానంటే, ఇది టాప్, ఇది బాటమ్ కదా, ఇది కూడా కుట్టిచ్చేస్తాను. ఇది కూడా మనకి ఎక్కువ మీటర్స్ 2.5 మీటర్స్ ఎంతో ఉంటుంది ప్యాంట్ మెటీరియల్ కూడా. ఇది కూడా టాప్ కుట్టించేస్తాను. సో దట్ లెగ్గింగ్స్ వేసేసుకుంటే సరిపోద్ది కదా అనుకుంటాను. బట్ ఏంటంటే ప్రాబ్లము, ఇలా ఈ డ్రెస్కి ఈ ప్యాంట్ అయితేనే బాగుంటుంది. చుడీ ప్యాంట్ కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. దీని మీద లెగ్గింగ్ వేస్తే కొంచెం అంత బాగోదన్నమాట. సో చూడాలి, ఇది వేరే కుట్టిస్తాను, ఇది ప్యాంట్ కుట్టిస్తాను, చూడాలి. సో ఇది నెక్స్ట్ 650 రూపీస్ వచ్చేసి నేను ఫ్రిడ్జ్ మ్యాట్ ఒకటి తీసుకున్నాను. 100 రూపీస్ అనమాట. ఎలా వస్తుంది పాకెట్స్తో ఫ్రిడ్జ్ మ్యాట్. కాకపోతే నేను ఓవెన్ మీదకి అని చెప్పి తీసుకున్నాను. మా ఫ్రిడ్జ్ మీదకి ఇది సరిపోదు, కొంచెం పెద్ద ఫ్రిడ్జ్ కదా, డబల్ డోర్ ఫ్రిడ్జ్ కదా. సో సైడ్ బై సైడ్ డోర్ ఫ్రిడ్జ్ కాబట్టి అది మీద ఇది సరిపోదు. అందులో చూస్తాను ఫ్రిడ్జ్ మీద ఫిట్ అయిందో, లేదంటే ఓవెన్ మీదకి యూజ్ చేస్తాను. మ్యాక్సిమం ఓవెన్ మీదకి సరిపోతుంది ఇది. సో అన్ని కలర్స్ ఉన్నాయి, కాకపోతే ఇంకా ఇది బెటర్ కదా అని తీసుకున్నా. అండ్ దీంతో ఇలాంటి వాటితో చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఇది మనం చేత్తో ఉతకాలి. వాషింగ్ మిషన్లో వేస్తే ఇదంతా చిరిగిపోతుంది అనమాట. సో అదొక డిసడ్వాంటేజ్ అనమాట. సో ఇలాంటి వాటితో, ఎందుకంటే ఆల్రెడీ కొని అలా వేస్ట్ అయింది కాబట్టి చెప్తున్నా, చేత్తో వాష్ చేసుకోవాలి. తర్వాత అదేంటి టేబుల్ది ఒకటి కొన్నాను, టేబుల్ క్లాత్ లాంటిది. ఇది ఏంటంటే ప్లాస్టిక్ మెటీరియల్ అనమాట, డైనింగ్ టేబుల్ కోసమని తీసుకున్నాను. ఇలా వస్తుంది. ప్లాస్టిక్ అంటారు దీన్ని, ఏమంటారు నాకు తెలియదు, కానీ వాటర్ ప్రూఫ్ వస్తుంది అనమాట. సో ఇలా వాటర్ ప్రూఫ్ వస్తుంది. ఇది తీసుకున్నా. ఇది వచ్చేసి 250 రూపీస్ అనమాట.
చాలా బేరమాడ 150కి కానీ అసలు వాళ్ళు ఇవ్వలే. ఇది దీని మీద 400 రూపీస్కి ఇంకా బాగున్నాయి. పిండి కొద్దీ రొట్టె అన్నట్టు కాస్ట్లీ పెరుగుతున్న కొద్దీ క్వాలిటీ డిజైన్ బాగుంటుంది కాబట్టి. కాకపోతే ఇంకా నేను కొంచెం ఇలాంటిది తీసుకుందాం అనుకున్నా, అంటే వాటర్ ప్రూఫ్ ఏమైనా ఒలిగినా క్లీన్ చేయడానికి ఈజీగా ఉంటుందని. ఇలాంటివి ఎక్కువ నేను కొన్నా, ఎందుకంటే ఇది అంత లుక్ రావు డైనింగ్ టేబుల్కి. మనం క్లాత్ వేసిన దానికి ఇలాంటి వాటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మంచిగా కాటన్ ఏదైనా క్లాత్ వేస్తే లైక్ మనకి హోమ్ సెంటర్లో వాటిలో అమ్ముతారు కదా, స్ట్రీట్ షాపింగ్కి హోమ్ సెంటర్కి నేను కంపేర్ చేస్తున్నాను అనుకోవద్దు. క్లాత్ వాటికి అండ్ ఆల్సో వీటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది అంత లుక్ రాదు మనకి, బాగుంటుంది మెయింటెనెన్స్ ఈజీ, క్లీనింగ్ ఈజీ, ప్రైస్ పరంగా అంత బాగుంటుంది కానీ లుక్ బాగోదు అనమాట. సో ఎందుకే ఇవి ఎప్పుడు కొనలేదు. సో ఎప్పుడైనా వేద్దాం కదా అని చెప్పి తీసుకున్నాను 250 రూపీస్. తర్వాత మీ అందరికీ తెలుసు కదా, నాకు ఒక పిచ్ ఉంది, ఎక్కడికి వెళ్ళినా సరే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కొంటుంటా. సో ఈసారి కూడా అదే పిచ్తో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కొన్నాను. ఇన్ని ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కొన్నాను అనమాట. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే డోరా భలే ఏడ్చింది తెలుసా అసలు. పాపం డోరా, నేను అనుకున్నాను అది అంతలా ఏడ్చింది. డోరా అని చెప్పి ఒక ఇది కొన్నాను షిన్చాన్ది. అది పాపం డోరా బొమ్మ ఉన్నది, తన పేరు డోరోతి అనమాట. మా అమ్మను వాళ్ళ పాప డోరోతి డోరా బొమ్మ అడిగింది. సో అది కొనేసి ఉంటే బాగుండేది అనిపించింది. ఎందుకో పాపం బాగా ఇచ్చింది అనమాట పిల్ల. సో అది అలా పక్కన పెట్టేసి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ వచ్చి ఇవి వుడ్ అనమాట. ఇవి వచ్చేసి 50 రూపీస్ ఒక్కొక్కటి. ఇదొకటి, ఇట్స్ ఓకే అని చెప్పేసి ఇదొకటి. ఇలాంటివి వెంటనే మనం ఏదైనా డల్గా ఉండి ఏదైనా ప్రాబ్లమాటిక్ అనిపిస్తే ఇలాంటివి చూస్తే ఇట్స్ ఓకే అలా అనిపిస్తుంది. కొటేషన్స్ చూసి వెంటనే మనం ఇన్స్పైర్ అవుతాం కదా, ఆ టైప్. నేను వెయిట్ లాస్వి చాలా చూసా, బట్ వెయిట్ లాస్ అసలు దొరకలేదు. తర్వాత హైదరాబాద్ ఒకటి, హైదరాబాద్ అసలు ఒకటి కూడా లేదు. హైదరాబాద్లో ఉండి అసలు హైదరాబాద్ మ్యాగ్నెటే లేదు నా దగ్గర, అందువల్ల తీసుకున్నాను. తర్వాత ఈ చెక్కు మూడు ఒక దగ్గర తీసుకున్నాను. తర్వాత ఆల్రెడీ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ నేను అంటే మీరు కొంచెం లోపలికి వచ్చిన తర్వాత కొంచెం అలా ముందుకెళ్తే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కనబడతాయి, బయటకే కనబడతాయి. అందులో వచ్చేసి ఇది తీసుకున్నా. ఇవి వచ్చేసి 50 రూపీస్, 100 రూపీస్, 150 అలా అమ్ముతున్నారు. సో ఇది వచ్చేసి 50 రూపీస్, 100 రూపీస్ ఇది ఒక్కొక్కటి. ఇది వచ్చేసి ఇడ్లీ, సాంబార్, చట్నీ, టమాటా చట్నీ. తర్వాత ఇది పానీపూరి. ఇటు ఇది దోశ కొనమన్నాడు, వాడికి దోశ అంటే చాలా ఇష్టం. ఇదొకటి అండ్ ఇదొకటి. దోశ ఉంది, బిర్యానీ ఉంది, బోర్డర్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. తర్వాత ఇవి తీసుకున్నా. ఇవి 3 సెట్ అనమాట. అదేంటంటే నేను మంచి చాక్లెట్ లవర్ను కదా, సో అందువల్ల 5 స్టార్ ఒకటి. తర్వాత కిట్ క్యాట్ ఒకటి. తర్వాత ఐ లవ్ చాక్లెట్ అని చెప్పి ఇదొకటి. వీటన్నిటికి ఇలా మ్యాగ్నెట్స్ ఉంటాయి. మీకు ఇన్ కేస్ ఫ్రిడ్జ్ మీద మ్యాగ్నెట్స్ పడిపోతే మ్యాగ్నెట్స్ మీకు బయట దొరుకుతాయి ఫ్రెండ్స్. మీకు అంటే మీరు 150-200 పెట్టి కూడా మ్యాగ్నెట్ పిచ్చి ఉన్న నాలాగా కొంటుంటాం కదా. సో మ్యాగ్నెట్స్ ఊడిపోయినా సరే ఏం ప్రాబ్లం లేదు. బ్రేక్ అయిపోయినా మీరు ఫెవికాల్ పెట్టేసి మ్యాగ్నెట్స్, నేనైతే మ్యాగ్నెట్స్ అన్నీ కూడా ఒక దగ్గర పెడతాను. ఇన్ కేస్ పడిపోయినా చేసిన బరువువి గోవాలో వాటిల్లో కొన్నవి, నేపాల్లో గోవాలో కొన్నాను కదా, అలాంటివి పడిపోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మ్యాగ్నెట్స్ అన్నీ దగ్గర పెడతా. ఒకేసారి అన్నీ అంటిస్తాను అంటే కొన్ని అంటుకుంటే కొన్ని అంటుకోవు. సో ఇది నెక్స్ట్వి. దాని తర్వాత ఇది ఒకటి తీసుకున్నా. ఇదేంటంటే లేస్ ప్యాకెట్లు అనమాట, 3 ఫ్లేవర్లు, బ్లూ, గ్రీన్, ఎల్లో 3 ఫ్లేవర్లు అనమాట. ఇది కూడా ఇలా సెట్, 3 ఒక సెట్ అనమాట, 100 రూపీస్. ఇదొకటి. రియల్ ప్యాకెట్స్ ఎలా ఉంటాయి అలాగే ఉన్నాయన్నమాట. ఇదొకటి, మొత్తం 3 లేస్ మ్యాగ్నెట్స్ అనమాట. ఈ వీడియోలో లాస్ట్ వచ్చేసి చాలామంది చికెన్ కర్రీ కుర్తీస్ అని చెప్పేసి చాలా అట్రాక్టివ్గా చెప్తున్నారు. అండ్ ఆల్సో చికెన్ కర్రీ కుర్తీస్ చాలా బాగున్నాయి అనమాట. సో అందువల్ల ఒకటి తీసుకున్నాను. చికెన్ కర్రీ కుర్తీస్ స్టాల్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగి కొనే ధైర్యం నేను చేయలేదు, ఎందుకంటే మినిమం 1500 చెప్తున్నారనమాట. తగ్గించమన్నా సరే తగ్గించట్లేదు, ఒక్క రూపాయి కూడా తగ్గించట్లేదు. ఒక్కొక్కటి దుపట్టాతో పేరప్ ఉన్నదైతే 2000-2500 కూడా చెప్తున్నారనమాట. సో అందువల్ల నేను ఏం చేశానంటే, నార్మల్గా మనకి 100 రూపీస్ బోర్డు పెట్టి ఒక సర్కిల్ లాగా తగిలిస్తారు కదా బయట, అక్కడ చూశాను అనమాట. ఒక అతని దగ్గర అయితే చాలా బాగున్నాయి, 200-250 కూడా అమ్మారనమాట. అవి చాలా బాగున్నాయి, కాకపోతే ఎస్ సైజ్ పెట్టారు. సో మనకి ఎక్సెల్ అయితే అంత ఇంత ట్రై చేయగలం, XXL అయితే పర్ఫెక్ట్. బట్ ఎస్ అంటే మనం అంత తొందరగా తగ్గలేం కదా, అందువల్ల అని చెప్పేసి ఇంకొంచెం అలా డిసప్పాయింట్ అలా ముందుకు వస్తుంటే ఇంకొక అతను 400 XXL పెట్టారనమాట. లైక్ ఇది సైజ్ 38-40కి వస్తుందండి అని చెప్పారు. సో సరే 38-40 అంటే సూపర్ అని చెప్పేసి సో చూద్దామని చెప్పి తీసుకున్నా. అండ్ ఇది చికెన్ కర్రీ కుర్తీ. నేను ఆ రోజు నుమాయిష్కి వేసుకెళ్ళింది కూడా చికెన్ కర్రీ కుర్తీ, అది అమెజాన్లో కొన్నాను, బ్లాక్ కలర్.
కాకపోతే అది వెనకతలు బాగా ట్రాన్స్పరెంట్ వచ్చింది. నేను అసలు చూసుకోలేదు. చాలామంది 2, 3 కామెంట్స్ కూడా పెట్టారు. మీకు మీ డ్రెస్ బాలేదు అని చెప్పేసి. డ్రెస్ బాలేదంటే నేను ఫస్ట్ టైమ్ వేసుకోలే. కాకపోతే నేను దానికేంటంటే మనం ట్రాన్స్పరెంట్‌గా ఉండేటప్పుడు ఇన్నర్ విత్ బనియన్ వేసుకోవాలి. అంటే క్యామ్సిజోల్ వేసుకోవాలి. క్యామ్సిజోలేనా అంటారు. అదే నూడిల్స్ స్టెప్ ఉన్న సిమేజ్ వేసుకోవాలి. కాకపోతే నేను ఆ 2 కూడా వేసుకొని అది వేసుకున్న. అది ఫస్ట్ టైమ్ వేసుకున్నది కాదు. 3, 4 టైమ్స్ నేను ఆల్రెడీ యూజ్ చేసిందే. కాకపోతే వెనకాతల ఏంటంటే కొంచెం కింద సిమేజ్ వచ్చేసి కొంచెం కిందకి రావడం వల్ల కొంచెం బాలేదనమాట ఆ రోజు. నాకే నచ్చలేదు. చాలా క్లిప్స్ డిలీట్ చేశాను కూడా బాలేక. ఇంక కొన్ని క్లిప్స్ ఏంటంటే తప్పక ఉంచాను కాబట్టి అందులో నుంచే చూసి కామెంట్స్ పెట్టారనమాట. సో ఇది కూడా అటువంటిదే. కాకపోతే దీంట్లోకి నేను రెడ్ కలర్ తీసుకోవాలి. సో ఇది ఇలా వస్తది. ఇది 400 అనమాట. నేను తీసుకున్నైతే 400. మీకు లాస్ట్‌కొచ్చేస్తే మీకు ఇలాంటివి కనబడతాయి. సో ఇది ఆల్ ఓవర్‌గా ఇలా వచ్చింది. చాలా బాగుందనమాట. యాక్చువల్‌గా నాకు ఇందులో రాయల్ బ్లూ తీసుకోవడం అంటే ఈ కలర్ తీసుకోవడం చాలా ఇష్టం. అమెజాన్‌లో దొరికిందనమాట. అమెజాన్‌లో కొనుక్కుందామని చూస్తున్నాను కానీ ఇంక ఇన్ని చికెన్ కత్తి కుర్తీస్ ఏం చేస్తామని చెప్పి. ఇందులోకి మళ్ళీ నేను ఈ మ్యాచింగ్ బనియన్ అవన్నీ తీసుకోవాలనమాట. సో ఇది ఒక పెట్టుబడి పెట్టాలి. సో ఇది ఈరోజైతే నేను చేసిన షాపింగ్ నుమాయిషి విత్ షాపింగ్ డీటెయిల్స్ అన్ని ఇచ్చానని అనుకుంటున్నా. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ ఛానల్లో మీకు ఏమైనా వీడియో నెక్స్ట్ ఏమైనా షాపింగ్ హాల్ కావాలంటే లైక్ ఏజియో, మింత్రా, ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇలాంటివి ఏమైనా మీషో ఇలాంటివి ఏం కావాలన్నా సరే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మనం నెక్స్ట్ వీడియో అది ప్లాన్ చేసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే.